ఆచార్య దేతవోడు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 69వ భాగం. ఇరవై 10/25 నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలతో స్వాగతం. నారాయణ మహర్షిని నారద మహర్షి స్వాహాదేవి వృత్తాంతాన్ని తెలియచెయ్యమని అడిగితే చెప్తున్నాడు. నారద, సృష్టి ప్రారంభంలో దేవతలు ఆహారం కోసం అలమటించి బ్రహ్మదేవుని శరణు వేడారు. బ్రాహ్మణ క్షత్రియులు యజ్ఞాలలో సమర్పించే హవిర్ధానాలు వీళ్ళకి అందటం లేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటారు. దేవతలు నిరాహారుడయ్యారు. తాళలేక బ్రహ్మను శరణు వేడారు. ఆయన ధ్యానమగ్నుడై శ్రీకృష్ణ పరమాత్మను శరణు అన్నాడు. ఆ యజ్ఞస్వరూపుడు ప్రకృతి రూప మహాదేవిని ఉపాసించమని బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యింది. వరం కోరుకోమని. జగన్మాత, దయచేసి నువ్వు అగ్నికి దాహక శక్తిగా అవతరించి, నువ్వు లేందే అగ్ని దేవిని రహించలేనివాడు అవ్వాలి. అగ్నిలో హవిస్సులు వెల్చేటప్పుడు ప్రతి మంత్రానికి చివర నీ పేరు ఉచ్చరించాలి. అప్పుడే అది నీ శక్తితో అగ్ని దగ్ధమవుతుంది. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్తులవు. ఇది దేవకార్యం. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించి నువ్వు కన్న తల్లివి. అగ్నికి ఇల్లాలైన శోభ శక్తి కలిగించు. చతుర్వదన, నేను శ్రీకృష్ణ పరమాత్మను కోరి తపస్సు చేస్తున్న మాట నీకు తెలుసు కదా. మరి ఈ అభ్యర్థన ఏమిటి? నువ్వు, నేను, శివుడు, ఆదిశేషుడు, ధర్ముడు, గణేశుడు అందరం మన విధులను నిర్వహిస్తున్నామంటే అదంతా ఆ సర్వపరాత్పరుడి ఆజ్ఞే కదా. అంతటి వాడికి ఇల్లాలిని కాదలచిన ఇప్పుడు దేవతల కోసమని అగ్నికి పరిచర్యలు చెయ్యనా? ఎలాగ? ఆ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తా. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తా అని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయి తన తపస్సు కొనసాగించి ఒంటికాల మీద నుంచి 1,00,000 సంవత్సరాలు చేసింది. శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహర రూపాన్ని చూస్తూనే ప్రకృతి కామపరవశయై మూర్ఛపోయి ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన ఆ సర్వజ్ఞుడు మెల్లగా లేవనెత్తి తపస్సుతో అలసిపోయిన ఆ కృషాంగిని తన ఒడిలో కూర్చోబెట్టుక, ప్రకృతి, నగ్న జత్తు కుమార్తెగా నాగ్గనజితి అనే పేరుతో నువ్వు నాకు ఇల్లాలివవుతావు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహావతారంలో కళాంశగా వారాహి అవుతావు. అప్పుడు కూడా నీ కోరిక తీరు. ఇప్పుడు అగ్నికి దాహికవై స్వహా వధువుగా దేవతలకు ఉపచారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడు ఇల్లాలిని నిన్ను భక్తిభావంతో పూజిస్తాడు, నీతో ఆనందిస్తాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇంతలోకే అగ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చి సామవేదోక్తంగా జగదంబికకు ఆ ప్రకృతి దేవిని ధ్యానించాడు, పూజించాడు, స్తుతించాడు, మంత్రపూర్వకంగా పాణిగ్రహణం చేశాడు. ఆ దంపతులు నిర్జల ప్రదేశంలో 100 ఏళ్ల పాటు క్రీడల్లో తేలాడారు. స్వాహాదేవి గర్భం ధరించి 12 దివ్య సంవత్సరాలు మోసి దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అనే 3 పుత్రులను కన్నది. ఋషులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి అవిర్ధానాలు చేశారు. స్వాహా శబ్దాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు, పాపాలన్నీ తొలగిపోతాయి. విషహీనమైన సర్పం, వేదహీనుడైన విప్రుడు, 10 సేవా విహీన అయిన స్త్రీ, విద్యా విహీనుడైన పురుషుడు, ఫలశాఖా విహీనమైన వృక్షం ఎలా నింద్యాలు
నిష్ప్రయోజనాలు. అలాగే స్వాహా శబ్ద విహీనమైన మంత్రం నిష్ఫలం. అలా స్వాహా అంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులను అందుకుంటూ దేవతలు ఆనందించారు. అది భుక్తి ముక్తి ప్రదమైన స్వాహాదేవి ఉపాఖ్యానం. నరద, ఇంకా ఏం కావాలో అడుగు అని నారాయణమూర్తి ఆపేస్తే మహర్షి అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదోక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు, పూజించాడు అన్నావుగా. వాటిని మరి కాస్త వివరంగా తెలియజేసి పుణ్యం కట్టుకో అన్నాడు నారదు. బ్రహ్మపుత్ర, సావధానంగా విను. ఏ యజ్ఞం చెయ్యాలన్నా ముందుగా స్వాహాదేవి సాలగ్రామంలో కానీ కలశంలో కానీ ఆవాహన చేసి అర్చించ. ఆవిడ యజ్ఞమంత్రాలకు ప్రధానాంగ, మంత్రసిద్ధి స్వరూపిణి. ఆవిడను అర్చించకపోతే యజ్ఞం సాగదు, సఫలం కూడా కాదు. స్వాహాం మంత్రాంగయుక్తాంచ మంత్రసిద్ధి స్వరూపిణి సిద్ధాంచ సిద్ధిదాం రుణాం కర్మాణం ఫలదాం శుభాం. అలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలు చెయ్య. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయై దేవ్యై స్వాహ అనేది మూల మంత్రం. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, అభిష్టాలు తీరుస్తుంది. స్వాహా వహ్ని ప్రియ, వహ్నిజాయ సంతోషకారిణి, శక్తి క్రియాకాలరాత్రి, పరిపాకరీ ధ్రువ, గతిస్పదా నరాణాంచ దాహికా దహనక్షమా, సంసారరార రూప చ ఘోర సంసార కపారిణి, దేవజీవన రూప దేవపోషణకారిణి. షోడశైతాని నామాని యః భక్తి సంయుత సర్వసిద్ధిర్భవేత్ తస్య ఇహ లోకే పరత్ర చ. నారదా, అది ఆనాడు అగ్నిదేవుడు స్తుతించిన షోడశ నామావ. దీని భక్తితో పఠిస్తే అంగహీనుడి కూడా క్రియా కౌశలం అబ్బుతుంది. అపుత్రుడు పుత్రవంతులవుతారు. భార్యా దూరుడు భార్యా సహితుడు. దంపతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఇది 43వ అధ్యాయంలో 55 శ్లోకాల భావం. స్వధావృత్త. నారదా, ఇక స్వధాదేవి ఉపాఖ్యానం చెబుతా విను. ఇవి పితృదేవతలను తృప్తి కలిగి శ్రాద్ధ ఫలాన్ని వృద్ధి చేస్తుంది. సృష్టిలో ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను ఏడింటిని సృష్టించాడు. అందరూ తేజస్వరూపుడు, మనోహరుడు, సుఖస్వరూపుడు. వారికి తర్పణాలు శ్రాద్ధాన్నం ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణ పర్యంతమైన స్నానం, దేవపూజా సపర్యంతమైన శ్రాద్ధము, త్రిసంధ్యాంతమైన ఆహ్నికం, వేద విహిత కర్మ. 30 శ్రాద్ధ తర్పణాలు చెయ్య, బలి ప్రదానం చెయ్య, బ్రహ్మయ్య వేద పఠనం చెయ్య. బ్రహ్మయజ్ఞ అంటే వేద పఠనం చెయ్య. అవి చెయ్యకపోతే మైల పడినట్టు, ఏ కర్మాచరణకు అర్హుడు కాడు. బ్రహ్మ అలా నియమాలు ఏర్పరి పితృదేవతలకు ఆకలి దప్పులు లేకుండా బ్రాహ్మణులు పితృత్యము తర్పణాలు విడిచిపెట్టేలా చూశారు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ ఏ లోపం జరుగుతుందో అని పితృదేవతలకు అందటంలా వాళ్ళ ఆహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి నివేదన చేసుకుని బ్రహ్మ చతుర్ముఖుడు ఒక మానస పుత్రిక సృష్టించాడు. రూప యౌవన సంపన్న చంద్రవదన విద్యావతి గుణవతి రూపవతి, శ్వేత చంపకంలాగా నిగ్గలాడుతుంది. రత్నభూషలు ధగధగలాడుతుంది. ఆవిడ పరాప్రకృతి శక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తుంది. పలువరస తీర్చిదిద్దినట్టు లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు.
ఆవిడ పద్మాస్య పద్మలోచన పద్మజ పద్మపాద పుష్టి రూపి. ఆవిడని స్వీకరించి పితృదేవత చాలా సంతోషించారు, తృప్తి చెంది. ఆ పైన బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రద్ధాన్నారు స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అంటే స్వధాయై తర్పయామి అన్నట్లు. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయని. అప్పటి నుంచి విప్రులంతా అలాగే చెయ్యటం ప్రారంభించి అవి పితృదేవతలకు అందాయి. వారు ఆకలి దప్పులు తీరి హాయిగా సుఖంగా ఆనందంగా. దేవతలకు హవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా చెప్పారు. అగ్రయే స్వాహ అన్నారు. ఇక్కడ పితృదేవతలకు చెప్పేటప్పుడు స్వధాయై స్వాహ అన్నారు. స్వధాయై అని చెప్ప. ఈ దేవపితృయజ్ఞాలన్నిట దక్షిణాదేవి తప్ప. ఆ అదక్షిణంగా చేసే యజ్ఞం దక్షిణ లేకుండా, అంటే దక్షిణాదేవి లేకుండా యజ్ఞం చేస్తే అది ఫలించదు. స్వాహా శస్తాదేవదానే పితృదానే స్వధా స్మృత సర్వత్ర దక్షిణాశస్తా హతం యజ్ఞ అనురక్దక్షిణం. శరదృతువులో కృష్ణ త్రయోదశి నాడు మాఘమాసంలో కాని శ్రాద్ధ సమయాల్లో కాని ముందుగా స్వధాదేవిని పూజి ఆ పైన పితృయజ్ఞాలు జరుపు. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచిన, శ్రాద్ధాన్నం పిండం పెట్టిన అది పితృదేవతలకు అందదు, కర్మకు ఫలం దక్కదు. బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వసుస్థిత యౌవన పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్ధాదాం ఫలదాం భజి. ఇది స్వధాధ్యాన శ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామ శిలలో కాని మంగళ కలశంలో కాని స్వధాదేవిని ఆవాహన చెయ్య. అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహ అనే మంత్రంతో పూజ చేసి స్తుతి నమస్కరించాలి. మొట్టమొదట బ్రహ్మదేవుడే అలా స్వధాస్తుతి చేశాడు. పితॄణాం ప్రాణతుల్యాత్వం ద్విజ విజీవన రూపిణి శ్రద్ధాధిష్టాతృదేవీ చ శ్రద్ధాదీనాం ఫలప్రద నిత్యాత్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతి ఆవిర్భావశిరో తిరోభావ సృష్టౌ చ ప్రళయే తవ. ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధాత్వం దక్షిణా తద నిరూపితాశ్చతుర్వేదై ప్రశస్తాః కర్మిణాం పునః కర్మపూర్త్యర్థమేవైత ఈశ్వరేణ వినిర్మితాః. స్వధాదేవి నువ్వు పితృదేవతలకు ప్రాణ సమానురాలి, బ్రాహ్మణులకు జీవనప్రదం, శ్రద్ధాధిష్టాన దేవత, శ్రాద్ధ తర్పణ ఫలప్రదం, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రత, సృష్టి వేళ నువ్వు ఆవిర్భవించి ప్రళయ వేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహా దక్షిణలుగా ఆవిర్భవించారని వేదాలన్నీ నిన్ను ప్రశంసిస్తున్నాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు. ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాదేవి స్తుతి. దీన్ని పఠించిన వాళ్ళకి సర్వవాంఛలు నెరవేర్తాయి. స్వధా అని ఉచ్చరిస్తే చాలు తీర్థ స్నాన ఫలమే దక్కుతాయి. సర్వ పాపాలు పోతాయి. వాజపేయ ఫలం లభిస్తుంది. స్వధా 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 అని 3 సార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ బలి తర్పణ ఫలాలు కూడా లభిస్తాయి. శ్రాద్ధకాలంలో సర్వశాస్త్రాన్ని
ఏకాగ్ర స్వధాశాస్త్ర స్తోత్రాన్ని ఏకాగ్ర చిత్రంతో వింటే చాలు. శ్రాద్ధ ఫలితం చెయ్యక్కల వింటేనే దక్కుతుంది. 3 సార్లు 3 పొద్దుల స్వధా 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 అని 3 సార్లు ధ్యానిస్తే ప్రియ సంగమం, పుత్ర ప్రాప్తులు ఫలాలుగా జరుగుతాయని పెద్దలు అంటున్నారు. స్వధా స్తోత్ర పఠనం వల్ల సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్య రాశి స్వధాదేవి దేవతలకు అప్పగించాడు. వాడు ఆమెను స్వీకరించి చాలా ఆనందించి, ఇది 49వ స్కంధంలో ఉన్నాం. 44వ అధ్యాయంలో 36 శ్లోకాల భావం. తర్వాత దక్షిణాదేవి వృత్తాంతం చెప్పారు. స్వాహ అయింది, స్వధా అయింది, దక్షిణాదేవి అంటూ చెప్పుకున్నాం. ఎవరావిడ ఏమిటి? నారదా, ఇప్పటిక దక్షిణాదేవి వృత్తాంతం చెబుతా, అది కూడా శ్రద్ధగా విను. గోలోకంలో సుశీల అనే ఒక గోపిక ఉండేది. శ్రీహరికి ప్రేయస్, రూప యౌవన సౌందర్య మొదలైన వాటినట్ల రాధాదేవిలాగానే ఉంటుంది. అంటే జిరాక్స్ కాపీ ఆఫ్ రాధా అన్నమాట. విద్యావతి, గుణవతి, కళావతి, కోమలాంగి, చక్కని పలువరస కలిగిన సుందరీమణి, సుదతి అంటారు. దత్తం దంతం అంటే దంతాలు కదా, సుదతి అంటే మంచి దంతాలు కదా. కమలలోచన, అవయవాల పొందికలో అద్వితి, లఘుమోము, రత్నాలంకారాలు, దొండపండు లాంటి పెదవి, యౌవన మధ్యస్థ శ్యామ, లేడి తూపులు, హంస గమనం, కామశాస్త్రంలో ప్రవీణ, తెల్ల సంపంగి రంగు, కృష్ణుడి అంతరంగాన్ని ఎరిగి అలరించగల నెరజాన, రసజ్ఞ, రసిక, రాసేశ్వర, రాసేశ్వర స ఉత్సుక, కృష్ణ ప్రియభ. ఒకనాడు ఈ సుశీల ఒక పొదరింట్లో కృష్ణుడితో క్రీడించి అలసిపోయి అతడి ఒడిలో పడుకొని నిద్రపోయి, అదే సమయానికి రాధాదేవి అటొచ్చింది. వీరిద్దరినీ చూసి కోపంతో భగ్గుమని కళ్ళెర్రబడ్డాయి, ముఖం కందగడ్డ అయింది, అధరం వణుకుతోంది, శరీరం కోపం పట్టలేక ఊగిపోతుంది. తిట్టలేదు, కొట్టలేదు, చర్రున చూసి గిర్రున విసవిస తడుచుకుంటూ వెళ్ళిపోయి కృష్ణుడు ముఖం దించుకున్నాడు. రాబోయే కలహాన్ని తలచుకొన్నాడు. సుశీలను నిద్రలేపి చటుక్కున లేచి పారిపోయి సుశీల వెంబడించింది. గోపీ గోలోకం 3 లక్షల కోట్ల మంది శ్రీకృష్ణుణ్ణి అనుసరించారు. ఆమె పతి తమ నాథుడు తమను విడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ బోరు బోరున విలపిస్తూ వెంటబడి ఎంత బతిమాలినా ఆగకుండా కృష్ణుడు పారిపోయి ఎటు వెళ్ళాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఎవ్వరికి ఎంతకి అంతు పట్టదు. ఉస్సురుమంటూ అంతా తిరిగి వచ్చి రాధమ్మను శరణు వేడారు. కృష్ణుణ్ణి రప్పించమని, కోపం ఉపసంహరించుకోమని పాదాలు పట్టి ప్రార్థించి రసేశ్వరి రాధాదేవి రాసమండలంలో నిలబడి శ్రీకృష్ణుణ్ణి ఆవాహన చేసింది. కానీ కృష్ణుడు ప్రత్యక్షం కాదు. రాధాదేవి విరహం తట్టుకోలేకపోయి క్షణం ఒక్కొక్కటి 1,000,000 యుగాలై బరువుగా సాగిపోతుంది. హే కృష్ణ, ప్రాణనాథ, ప్రాణేశ, శరీరావయ్య, ప్రాణాధిక ప్రియ, ప్రాణాధిష్టాన దేవత, దర్శనం అనుగ్రహి. నువ్వు కనిపించకపోతే, సన్నిధిలో లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. 10 సౌభాగ్యం వల్లనే కదా స్త్రీలకు గర్వము పెరిగేది. అందుకొని సుఖంగా నిరంతరం ధర్మబద్ధంగా పతిని సేవించాలి. కుల స్త్రీలకు మగడే బంధు, ప్రాణాధి దేవత, సకల సంపత్స్వరూపుడు, మూర్తి భవించిన భోగం, సుఖచంద్రుడు, ధర్మప్రదుడు, ప్రీతిగరుడు, శాంతిదాయకుడు, సమ్మానించి ఆదరించి అందరిలోనూ మన్నన కలిగించేవాడు,
మగడి బంధువు ప్రాణాధిదేవత సకల సంపత్ స్వరూపుడు మూర్తి భవించిన భోగం సుఖప్రదుడు ధర్మప్రదుడు ప్రీతికరుడు శాంతిదాయకుడు సమ్మానించి ఆదరించి అందరిలో మన్నన కలిగించేవాడు మగడే కోపాన్ని అవమానాన్ని తొలగించేవాడు మగడే సంసారంలో సారం మగడే స్వామి మగడే బంధువులకెల్లా ఆత్మ బంధువు మగడే భర్తకు సాటి వచ్చే బంధువు మరొకడు లేడు బంధువుల్లో దొరకడు భరిస్తాడు కనుక భర్త పాలిస్తాడు కనుక పతి శరీరానికి అధిపతి కనుక స్వామి కోరికలు తీరుస్తాడు కనుక కాంతుడు సుఖాలు సమృద్ధిగా ఇస్తాడు కనుక బంధువు ప్రీతి కలిగిస్తాడు కనుక ప్రియ ఐశ్వర్యం కలిగిస్తాడు కనుక ఈశ్వరుడు ప్రాణాలకు ప్రభువు కనుక ప్రాణేశ్వరుడు రతి సుఖం పంచుతాడు కనుక రమణుడు మగడిని మించిన ప్రియుడు మగువకు మరొకడు లేడు ఉండవు మగడి శుద్ధం శుక్లం వల్ల జన్మిస్తాడు కనుక పుత్ర ఇష్టుడవుతున్నాడు కానీ మగవాండ్రకు 100 మంది బిడ్డల కన్నా మగడే ప్రియ అతడి మీద ప్రేమ అంత అధికం పుత్రస్తు స్వామిన శుక్లాత్ జాయతే తేన సుప్రియ తేజస ప్రియ శతపుత్రాన్ పరస్వామి కులజానాం ప్రియ సదా అసత్యకుల ప్రమాత అపత్యకుల ప్రమాత కాంతం విజ్ఞాతుమక్షయా అసత్కాంతలు మగడి ప్రాధాన్యాన్ని తెలుసుకోలే సకల తీర్థాలలో స్నానాలు చేసిన ఫలితం భూరి దక్షిణతో యజ్ఞాలు చేసిన ఫలం భూమికి ప్రదక్షిణలు చేసిన ఫలం సర్వ తపస్సులు వ్రతాలు దానాలు ఉపవాసాలు గురు విప్రవేద సేవలు చేసిన ఫలం ఇంకా ఏవేమి సత్కర్మలున్నాయో అవన్నీ చేసినందువల్ల వచ్చే ఫలం ఇవన్నీ కలిపిన పతిపాద సేవా ఫలంలో 16వ వంతుకి సరితోగు గురువు కన్నా విప్రుడి కన్నా ఇంద్రుడి కన్నా దేవుడి కన్నా మగడే గొప్పవ ఆరాధనీయ పురుషులకు నిత్యాదాత ఎంతటి వాడు మగవాండ్రుకి మగడు అంతటి వాడు లక్షల కోట్ల గోపీ జనాల అసంఖ్యాక బ్రహ్మాండాల వాటిలో ఉన్న జీవరాశుల విశ్వాది సమస్త గోళాల అధినాయకను కాగలిగానంటే ఇదంతా కృష్ణ పరమాత్మ ప్రసాదమే అహంకారంతో నా కాంతుణ్ణి నేను తెలుసుకోలేకపోయా స్త్రీ స్వభావం అలాంటి ఎంతటి వారి అయినా దురతిక్రమం తప్పదు కదా గోపీనాం లక్షకోటీనాం గోపాలం తథైవ బ్రహ్మాండనామ సంఖ్యానాం తత్ర స్థానాం తథైవ విశ్వాది గోళకాంతానాం ఈశ్వరీ యత్ప్రసాదత అహం న జానే తం కాంతం స్త్రీ స్వభావో దురత్యయః రాధాదేవి పశ్చాత్తాపంతో కుమిలిపోయి కంటికి మంటికి ఏకధార విలపించింది నాథా నాథా అంటూ దిక్కులు పగిలేలా ఎలుగెత్తి విలపించింది పిలిచింది దర్శనం దేహి అంటూ యాచించింది అయినా ఫలితం దక్కల స్వామి కనపల్లా రాధాదేవి ఏడుస్తూనే ఉంది కృష్ణుణ్ణి ధ్యానిస్తూనే ఉంది అధసా దక్షిణాదేవి ధ్వస్తా గోలోకతో మునే సుచిరంచ తపస్తస్తా నివేశ కమలాతల అది అలా ఉండగా శాపగ్రస్తురాలైన ఆ సుశీల గోలోకంలోంచి వెళ్ళిపోయి చాలా కాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో మళ్ళా వెళ్ళి లీనమై ఆ సమయంలో దేవతలంతా కలిసి ఒక మహాయజ్ఞాన్ని నియమ నిష్టలతో నిర్వహించారు యజ్ఞం పూర్తయింది కానీ ఫలం దక్కల విషణ్ణులయ్యారు ఎందుకు ఇలా జరిగిందో తెలియక
బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన శ్రీహరిని సమాధానం ఆయన దగ్గర నుంచి పొందారు. శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాం అంశ నుంచి సుశీలను తీసి దక్షిణాదేవి అని పేరు పెట్టి బ్రహ్మకు అప్పగించారు. బ్రహ్మ యజ్ఞ పురుషుడికి ఇచ్చాడు. యజ్ఞుడు యథావిధిగా దక్షిణాదేవిని పూజ చేసి స్తుతించాడు. కాగిన బంగారపు రంగులో ఉంది దక్షిణాది. కోటి చంద్రుల కాంతిని ప్రస్తావిస్తోంది. అత్యంత కమనీయంగా సుందరంగా ఉంది, మనోహరంగా ఉంది. కమలాస్య కోమలాంగి కమలాయతలోచన కమలాంగ సముద్భవ కమలాసన పూజిత బ్రహ్మార్పిత వహ్నిశిఖ లాంటి వస్త్రం ధరించింది. దొండపండు లాంటి పెదవులు, తీరిన పలువరుస మాలతీ పుష్పమాలికలు జడలో తురుముకొని చిరునవ్వుతో ముఖం ప్రసన్నంగా ఉంది. రత్నభూషణాలు వేసుకుంది. సముచిత సుందర వేషం సుస్నాత తలంటి పోసుకొని మునీశ్వరుల మనస్సుకేమో సమ్మోహకంగా ఉంది. నొసట కస్తూరి బొట్టు, సందనపు చొక్క, పాపడ సింధూరం ఉజ్వలంగా ఉంది. కటి జఘన భాగాలు బంధురంగా ఉన్నాయి. ఎత్తైన వక్షస్థలం కామదేవుడికి ఆరాధ దేవతలా ఉంది. కామబాణ పీడితగా ఉంది. ఈ దక్షిణాదేవి దగ్గరగా చూసి యజ్ఞపురుషుడు సమ్మోహితుడై మూర్ఛపోయి బ్రహ్మదేవుడి ప్రబోధంతో తేరుకొని పాణిగ్రహణం చేశాడు. 100 ఏళ్ళు నిర్జన ప్రదేశంలో క్రీడించారు. దక్షిణాదేవి గర్భవతైన 12 ఏళ్ళు మోసింది. సర్వయజ్ఞ కర్మల ఫలస్వరూపుడైన పుత్రుణ్ణి పొంది యజ్ఞయాగాది క్రతువులు పరిపూర్ణం కాగానే ఆయా ఫలాలను ఈ పుత్రుడు యజమానులకు అందిస్తాడు. దక్షిణాదేవితో ఫలరూపుడైన పుత్రుడితో కలిసి యజ్ఞుడు యాజకారులకు యజ్ఞ కర్మ ఫలాలను అందిస్తూ ఉంటాడని వేదవేత్తలు చెప్పే మాట. ఆ ప్రకారం దేవతలు యజ్ఞ ఫలాన్ని పంచిపెట్టారు. యజ్ఞ ఫలం అని మాకు ఇంటర్మీడియట్లో అనుకుంటాం. ఒక నాటకం ఉంది. మనకు మొదటి ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు రాశారు. అందరూ సంతృప్తి చెందారు. అంటే దానికి దీని కథకేం సంబంధం. దానికి ఎవరి లోకాలకు వాడు వెళ్ళిపోయి దక్షిణ లేని దాన ధర్మాలా అది ప్రశ్న. నారద, దాన ధర్మాలు కానీ యజ్ఞ యాగాదులు కానీ ఎవరు ఏ సత్కర్మ చేసినా వెంటనే దక్షిణ తక్షణం ఫలం లభి అని వేదమే చెప్పి అజ్ఞానం వల్ల కానీ ఆటంకం వల్ల కానీ బ్రాహ్మణులకు దక్షిణం ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూనే ఉంటుంది. కానీ తరగదు. ముహూర్తం సేపు ఆలస్యమైతే 2 రెట్లు, రాత్రి గడిస్తే 3 రాత్రులు గడిస్తే 1,000,000,000 రెట్లు, 7 రోజులు గడిస్తే దానికి 2 రెట్లు, నెల గడిస్తే 1,00,000 రెట్లు, సంవత్సరం అయితే 3,00,00,000 రెట్లు అధికంగా దక్షిణ చెల్లించ. అలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్ఫలం నిష్ప్రయోజనము. బ్రాహ్మణులు సొమ్మును అపహరించిన పాపమంతా ఆ చేసిన వాడికి చుట్టుకొని మరింక జీవితంలో ఏ సత్కర్మ అతడు అర్హుడు కాడు. దరిద్రుడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా జపించి అతడి ఇంటి నుంచి శాశ్వతంగా దూరమైపోతుంది. పితృదేవత శ్రాద్ధ తర్పణాలను ముట్టరు. దేవతలు అతడి పూజలు తీసుకోరు, అంగీకరించరు, స్వీకరించరు. అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులను పట్టుకోను, ముట్టుకోను కూడా చేయడు, అందుకు. దానం చేసిన వస్తువును ప్రతిగ్రహీతకు వెంటనే స్వాధీనం చెయ్యనివాడు, ప్రతిగ్రహీత నుంచి తిరిగి యాచించి తీసుకున్నవాడు ఇద్దరు తాడు తెగిన తప్పేలలా
నరక కూపంలో పడిపోతారు. బొక్కెనమాట. దత్తన్న దీయతే దానం గ్రహీతృనయనాయ చ ఉభౌ తే నరకే యాతత్ సిందరజ్జో ఘటో యథ. బ్రాహ్మణుడు అడిగిన దక్షిణ ఇవ్వని యజమాని కుంభీపాక నరకానికి 1,00,000 ఏళ్ళు యమదూతల చేతిలో నానా హింసలు పడతారు. ఆ పైన దరిద్రుడుగా వ్యాధిగ్రస్తుడుగా మళ్ళీ పుడతాడు. అతడి వంశంలో ఇటు అటు 7 తరాల వాడు ఆ మహాపాపం అంటుకోండి. నారదా, విన్నావు కదా దక్షిణాదేవి వృత్తాంతం. ఇంకా ఏమైనా అడగాలంటే అడగవయ్యా, చెప్తాను. మహర్షి, దక్షిణతో ప్రసక్తి లేని సత్కర్మ లేవా? ప్రధానికి దక్షిణ అంటావు. వాళ్ళకి బ్రాహ్మణులకి పక్షపాతంతో నువ్వు అందింపజేయటానిక వాళ్ళ పక్షపాతివా నువ్వు అన్నట్టుగా లేవా అంటే ఉంటే వాటి ఫలితం ఉందా లేదు? ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? అదొక చిలిపి సందేహమే అయినా నువ్వే కదా తీర్చాలి అన్నా. నారదా, దక్షిణ లేని కర్మకు ఫలమే ఉండదయ్యా. ఇక దానికి భోక్త ఏమిటి? దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలం దక్కుతుంది. దక్షిణారహితమైన కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తా. పూర్వకాలంలో వామనుడు ఈ ఏర్పాటు చేశారు. అశ్రోత్రియంగా పెట్టిన శ్రాద్ధం, అశ్రద్ధగా ఇచ్చిన దానం, అపరిశుద్ధుడు చేసిన యజ్ఞం, అశుచి చేసిన పూజ, అభక్తుడి అర్చన, ఇలాంటి కర్మలన్నిటికీ బలి అనుభవిస్తారు. దక్షిణాదేవి పూజ. మహర్షి, దక్షిణాదేవి కథ చెప్పావు, బానే ఉంది. ధ్యాన స్తోత్ర మంత్ర పూజా విధానాలు చెప్పకుండా దాటేస్తున్నావేమిటయ్యా? నేను అడిగితే కానీ చెప్పవా అన్న. మహమ్మతనయ, విను, ఇది అంతా శాక్త కాండవ శాఖలో చెప్పబడి ఉంది. యజ్ఞుడు చేసిన దక్షిణా స్తోత్రం ఏమిటంటే, కార్తీక పూర్ణమి నాడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణా అంశ నుండి ఆవిర్భవించావమ్మా నువ్వు. కనుక నువ్వు దక్షిణాదేవి అయ్యావు. అంతకుముందు గోలోకంలో సుశీలం, శ్రీకృష్ణుడి ప్రేయసి, రాధతో సమానమైందాని. రాధాదేవి శాపం వల్ల గోలోకం వదిలి తపస్సు చేయి మహాలక్ష్మిలో లీనమయ్య. ఇప్పుడు భాగ్య ఫలాన్ని నాకు లభించావు. దక్షిణాదేవి దయ చూపి నన్ను భర్తగా స్వీకరించి కర్మిష్ఠులకు కర్మ ఫలాన్ని అందించే దేవివి నువ్వే. నువ్వు లేకపోతే అందరికీ సత్కర్మలు నిష్ఫలమవుతాయి. నువ్వు తప్ప మరెవ్వరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాని దిక్పాలాది దేవతలు కాని కర్మ ఫలాన్ని ఇవ్వలేరు. బ్రహ్మదేవుడు స్వయంగా కర్మభూవారూపి, ఫలరూపి మహేశ్వరుడు, యజ్ఞరూపి విష్ణుమూర్తి. నేను మా అందరికీ సార రూపిణివి నువ్వే. కర్మరూపి స్వయం బ్రహ్మ, ఫలరూపీ మహేశ్వర, యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణి. నువ్వు నిర్గుణ పరాప్రకృతి శక్తివి. నీ వల్లనే కృష్ణ పరమాత్మ శక్తుడయ్య. జన్మ జన్మలకు నువ్వు నాతో ఉండి శక్తుణ్ణి చెయ్యి అని స్తుతించి ఎదట నిలబడ్డాడు. దేవి సంతుష్టరంగమైంది అని యజ్ఞుడు చేసిన దక్షిణా స్తోత్రం యజ్ఞ కాలంలో పఠిస్తే యజ్ఞ ఫలితాలు కలుగుతాయి. రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, లాంగల యజ్ఞ, విష్ణుయజ్ఞ, కుబేర యజ్ఞ, ధనదాన, భూమిదాన, ఇష్టాపూర్తి నిర్మాణ, ఫలదాన, గజదాన, గోమేధకదాన, లోహదాన, స్వర్ణదాన, విశ్వదాన, తామ్రదాన, శివయజ్ఞ, రుద్రయజ్ఞ, శివ చక్రయజ్ఞ, వరుణయాగ, వైరిమర్దన, కండకయజ్ఞ,
శుచియజ్ఞ, ధర్మయజ్ఞ, పాపమోచన యజ్ఞ, యోనియాగ, వాణీయాగాది సమయాలలో దీని తప్పక పఠించాల్సిందే. నిర్విఘ్నంగా శీఘ్రంగా యజ్ఞ ఫలదాయకాలవుతాయి. ఇక ధ్యాన పూజా విధానాలు ఏమిటంటే చెబుతా విను. సాలగ్రామం కానీ మంగళ కలశంలో కానీ దక్షిణాదేవిని ఆరాధించ. 2 ధ్యాన శ్లోకాలుంటాయి. మూలమంత్రం ఉంది. లక్ష్మీం దక్షాం ససంభూతాం దక్షిణాం కమలాకళాం సర్వకర్మసు దక్షాంచ ఫలదాం సర్వకర్మణాం విష్ణోక్శక్తిస్వరూపాంచ పూజితాం వందితాం శుభాం శుద్ధిదాం శుద్ధిరూపాంచ సుశీలాం సుపదాం భజే. ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహ అనే మూలమంత్రం జపి పూజలు చెయ్య. 1,00,000 పాద్యాలతో 16 ఉపచారాలతో శ్రద్ధగా నిర్వహించాలి. అలా చేస్తే దక్షిణాదేవి అనుగ్రహం దొరుకుతుంది. అన్ని పనులు ఫలవంతమవుతాయి. పుత్రార్థులకు పుత్రుడు, ధనం కోరే వాళ్ళకి ధనాలు, విద్య కోరే వాళ్ళకి విద్యలు, వివాహం కోరే వాళ్ళకి వివాహాలు, ఏది కోరుకుంటే అది లభిస్తుంది. కష్టాలు వచ్చిన, బంధు వియోగం జరిగిన, ఆపదలు వచ్చి మీద పడ్డప్పుడు, బంధు జనాలలో ఇరుక్కున్నప్పుడు, బంధనాలు అంటే జైలు లాంటివి, నెలపాటు ఈ దక్షిణాదేవి ఉపాఖ్యాన్ని పారాయణ చేసినా, పురాణంగా విన్న ఇబ్బందులని తొలగిపోతాయి. శాంతి సౌభాగ్యాలు సౌఖ్యాలు కలుగు. అధ్యాయం 45లో 97 శ్లోకాల భావమదు. నారాయణ మహర్షి నీ దయవద దేవీ స్వరూపాల కథలు గాథలుగా చాలా మటుకు తెలుసుకోవాలి. తక్కిన వాటి చరిత్రలు తెలుసుకోవాలని ఉంది, కుతూహలంగా ఉంది. అనుగ్రహం నారద, దేవీ చరితలని వేద పురాణాల్లో దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయ్యా. దేవీ ప్రధాన రూపాలు ఏమిటో, కళాంశావతారాలు ఏమిటో మొదట్లోనే చెప్పేశాను. వాటిలో ఇంకా ఏదైనా మిగిలిపోయి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకో, అవి కూడా చెప్తా విను అన్న. అప్పుడు స్వామి, షష్ఠి, మంగళచండి, మానసాదేవి వీరు ఆది పరాశక్తి కళాంశ రూపాలన్నావు, కళాంశ రూపాలన్నావు. వీరి కథలు చెప్పావు కాదు, చెప్పవయ్యా బాబోయ్ అన్నారు. సరే, ఏం చెప్పాడో అది రేపు